అమృత్సర్‌లోని హిందూ దేవాలయాలన్నీ కూడా గురుద్వారాల్లాగే ఇంచుమించు మనకు అమృత్సర్ గురుద్వారా ఉంటది కదండీ! అలాగే అనిపిస్తది. మీకు బయట గాని, లోపల గాని, చుట్టుపక్కల ఉన్న కోనేరు గాని, లేదంటే కింద మనకి ల్యాండ్‌గా అంటే కింద ఖాళీ స్థలం గాని, ఇవన్నీ కూడా లోపల ఎంట్రన్స్ గాని మాక్సిమం గురుద్వారాల్లాగే ఉంటాయన్నమాట అన్ని టెంపుల్స్ కూడా. కావాలంటే మీరు కూడా చూడండి ఒక్కసారి. ఇక్కడ ఏదైతే మేము ఒక టెంపుల్‌కైతే వెళ్ళామో, ఆ టెంపులు బయట చూడండి కొంచెం గోల్డెన్ టెంపుల్‌కి బయట కోనేరు చుట్టుపక్కలైతే ఎలా ఉంటది ఎంట్రన్సు, చుట్టుపక్కల మొత్తం కోనేరు ఉంటది. మధ్యలోంచి ఎంట్రన్స్ ఉంటది. సేమ్ అదే రీతిలో అంటే అంత స్థాయిలో కాకపోయినా, అంత తీవ్రతలో కాకపోయినా తక్కువలో ఉన్నా సరే చాలా బాగా, చాలా చక్కగా పెట్టారు. సో, ఇక్కడ అన్ని టెంపుల్స్ ఇంచుమించు ఇలాగే ఉంటాయని అనిపించింది నాకు. అంటే ఒకేళ అన్నిట్లికి కోనేరు ఉన్నా లేకపోయినా సరే ఇంచుమించు ఇంకోటి చూడండి మనకు గోల్డెన్ టెంపుల్‌లో పైన మొత్తం అంతా ఇలాగ గోల్డ్‌గా ఉండి ఇలా బయట కూడా మనకి ఇంచుమించు ఇలాగే ఉంటది. సో, ఇక్కడ కూడా మనకి హిందూ దేవాలయాలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. మనకి ఇక్కడ అలంకరణ చాలా వెరైటీగా ఉంటది. మనం ఏంటి నగలు ఇవన్నీ పెట్టి చాలా ఇదిగా చేస్తాం. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేస్తారు ఒక్కొక్క స్టేటోళ్ళు. ఇక్కడ మాత్రం చాలా బాగా అనిపించింది. నేనెప్పుడూ ఇలాగా అలంకారం చేయడం అయితే నేనెప్పుడూ చూడలేదన్నమాట. అంటే నార్మల్ డ్రెస్సులు ఎలా ఏస్తారో అలాగే నార్మల్ డ్రెస్సులు వేసి రాధాకృష్ణులకు గానీ, లేదంటే మిగిలిన దేవుళ్ళకి గానీ నార్మల్‌గా మీకు నేను దగ్గర నుంచి చూపించలేకపోతున్నాను. ఎందుకంటే అక్కడ అంత జనం ఎక్కువున్నారు కాబట్టి. ఆ రోజు కృష్ణాష్టమి ఏదో కూడా వచ్చింది నెక్స్ట్ డే. సో, అందుకు మీకు దూరం నుంచయితే చూపిస్తున్నా.